అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహ కూడలి వద్ద అంబేద్కర్ అభిమానులకు మరియు ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు వాటర్ను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేసే విధంగా కృషి చేయాలని, పోరాడే తత్వాన్ని పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ముందుగా 135వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ మాడ్యూల్ నుండి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మేము గత 5 సంవత్సరాలుగా ఇలాంటి అంబేద్కర్ జయంతిని బ్యాంక్ ద్వారా మేనేజ్మెంట్ మేము ఎంప్లాయీస్ అందరం కలిపేసి జరుపుకుంటా ఉన్నాము. ఈ రోజు ముఖ్యంగా మేము బటర్ మిల్క్, వాటర్ ప్యాకెట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉండాలని బటర్ మిల్క్, వాటర్ ప్యాకెట్స్, స్వీట్స్ పంచుతా ఉన్నాము. మేము దీనికి చేయడానికి కారణం ఏమనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదటగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫామ్ కావాలని, దాని ద్వారా మా బ్యాంకులన్నీ ఫామ్ అయిపోయి బ్యాంక్ ఉద్యోగస్తులు మేము ఉద్యోగం చేస్తున్నాము, మా వంతు కర్తవ్యంగా మేము సెలబ్రేట్ చేసుకునే ఆలోచనతో ఇది చేస్తా ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా మరి బాబాసాహెబ్ గారు చేసిన అనేకమైన కార్యక్రమాలు మేము గుర్తించుకోవడానికి, ముఖ్యంగా ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ రూపీ అండ్ ఇట్స్ ఒరిజిన్ దాన్ని స్టార్ట్ చేయడం ద్వారానే మాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. అనేకమైన నేషనలైజ్ బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులో మేము ఉద్యోగం చేసుకొని